తిరగబడ్డ వాడితోటే నాకు స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చేటట్టు చేస్తాను. అయినా మనం వాడిని అంత ఈజీగా వదలకూడదమ్మా. వాడితో ఆడుకోవాలి, వాడిని వాడుకోవాలి. ఇప్పుడు వాడిని మనం ఏమి చేయొద్దా అన్నా? వాడికి మనం క్షమాభిక్ష పెడుతున్నావా? పాముకి పాలు పోస్తే తిరిగది మనల్నే కాటేస్తుందన్న. సత్య, అన్న చెప్పాడు కదా, వాడు పామే, కాని కూరలు తీసేసిన పాము. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఇప్పుడే మేం బయట నుంచి వచ్చాం, అన్నయ్య రెస్ట్ తీసుకోవాలి. ఇక నువ్వు వెళ్ళు. సత్య, రాజేశ్వరి నాకు చెల్లెలైతే నువ్వు నాకు తమ్ముళ్ళంటి వాడివి. అందుకే నా గురించి మీరిద్దరూ ఇంతలా ఆలోచిస్తున్నారు. వాడి గురించి నేను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాక అప్పుడు వాడిని ఏం చేయాలనేది ఆలోచిద్దాం. సరే అన్న, మీరెలా చెప్తే అలాగే. ఇంక నువ్వు వెళ్ళు తమ్ముడు. ఉంటా అన్న. అలాగే ఉంటాను మేడం. అన్నా, వాడు నీ తోడబుట్టినవాడు ఎలా అవుతాడు? వాడి భార్య మంజు మర్చిపోలేని విధంగా నన్ను ట్రీట్ చేసింది. అలాంటి దాని మొగుడికి నువ్వింత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరేనమ్మా, వాడు ఇప్పటి వరకు మన ఇంట్లో మనతో పాటు కలిసిమెలిసి ఉన్నాడు. ఒకేసారి మెడబెట్టి బయటికి గెంటేస్తే బాగుండదు. దేనికైనా టైం రావాలి. ఆ టైం కోసం మనం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అర్థమైందా? నా చెల్లెల్ని అవమానిస్తావా? మంజు, నీకు రోజులు దగ్గర పడ్డాయి. మేడం, ఏయ్ ఇలారా. ఏంటి మేడం అలా చూస్తున్నారు? చూసినందుకు టికెట్ అడుగుతావా ఏంటి? కాదు మేడం. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోయాయి. అలాగే నువ్వు కూడా పాన్ ఇండియా బ్యూటీవా? అలానే చూస్తున్నావని అడుగుతున్నావు. వెళ్ళి డస్ట్బిన్ తీసుకురా, ఉమ్మేయాలి. అలాగే మేడం. చేతులు లేవా? పడుకో. అగో, చెప్పిన తర్వాత వెళ్ళు. ఏసై ఎవరెత్తను? చిట్టీల డబ్బులు కాజేసిపోయిన త్రిపుర భర్త మేడం. ఏంట్రా ఉమ్మేస్తుంటే మొహం అలా అసహ్యంగా పెట్టుకున్నావు? ఆ బుట్ట వాడి చేతికివ్వు. మేడం, ఇవ్వా. తీసుకో తీసుకో. వెళ్ళి బయట పెట్టరా. ఎలా త్వరగా రా. నువ్వు నీ పెళ్ళాం జనం సొమ్ము కాజేసి వెళ్ళిపోయినప్పుడు దానికంటే చెండాలం ఏం కాదు నా నోట్లో ఉమ్మే. నీ పెళ్ళాం ఎక్కడ్రా? దాని పేరేదో ఉంది, త్రిపురాణి. త్రిపుర ఎక్కడ్రా అది? నాకు తెలీదు మేడం.